హాయ్ అన్న. హాయ్. ఏ సినిమా చూసానా? మహారాజా చూసి ఎట్లా సినిమా? కంప్లీట్ రివెంజ్ డ్రామా. రివెంజ్ ఎవరైతే ఇష్టపడతారు రివెంజ్ స్టోరీస్ వాళ్ళకి మస్తుగా ఇష్టపడతారు. రివెంజ్ డ్రామా అయితే ఫ్యూ ఎమోషనల్ సీన్స్ కూడా నచ్చినాయి అన్న. ఓకే, సినిమా హైలైట్స్ ఎంతకి? కంప్లీట్ ఓన్లీ హైలైట్ అనేది విజయ్ సేతుపతి గారి యాక్టింగ్. కంప్లీట్ ఈ విజయ్ సేతుపతి యాక్టింగ్ మీదే ఫోకస్ చేశాడా డైరెక్టర్ అనిపించింది. మిగతా వాళ్ళకి పెద్ద చెప్పుకోదగ్గ రోల్స్ లేవు. పేరుకైతే మమతా మోహన్ దాస్ ఉన్నారు, భారతీ రాజా ఉన్నారు, కానీ వాళ్ళకి చెప్పుకోదగ్గ రోల్స్ ఏం లేదు. డైరెక్టర్ కంప్లీట్గా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ మీదే ఫోకస్ పెట్టాడా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి విజయ్ సేతుపతి ఒక ఫాదర్, ఇన్నోసెంట్ ఫాదర్గా అద్భుతమైన నటన కనబరిస్తే సెకండ్ హాఫ్లో వచ్చేసి లక్ష్మీలో ఎతుకులాట్లో నిరాశ చెందిన వ్యక్తిగా నటన అనేది కొనసాగించాడు. అది చాలా బాగుందండి విజయ్ సేతుపతి గారి యాక్టింగ్. ఒక స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ, క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కానీ, క్లైమాక్స్ రివీల్ చేయకూడదన్నారు. అది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. మనం క్లైమాక్స్ ఎప్పుడెప్పుడు వచ్చిందో ఆ ట్విస్ట్ ఏందా అనేది ఆసక్తికి ఎదురు చూస్తూ ఉంటాము. ఆ సస్పెన్స్ అనేది లాస్ట్ వరకు పెట్టాడు. అది బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే సినిమా బాగా ఒక స్లో నరేషన్గా, ఒక సినిమా పేసింగ్ కానీ అంతా స్లోగా ఉండటం వల్ల ఏంటంటే కొద్దిగా ఆసక్తి అనేది కోల్పోతారండి. పూర్తి స్థాయిగా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళు మాత్రం ఇది నెగిటివ్ అని చెప్పొచ్చు, మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్కి ఇటువంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవండి. ఎందుకంటే ఇంకోటి, తెలుగు యాక్టర్స్ కూడా పెద్దగా ఎవరు లేరండి. చెప్పుకోదగ్గ తెలుగు యాక్టర్ ఒక్కరు లేరు. కంప్లీట్ తమిళ్ ఫ్లేవర్ అండి ఇది. మన తెలుగు వాళ్ళు ఇటువంటి సినిమాలకి యాక్సెప్ట్ చేయరు. తీసే దర్శకులు ఉన్నా సరే యాక్సెప్ట్ చేసే హీరోస్ లేరు. మన వాళ్ళకి ఎప్పుడు 65 ఏళ్ళు ఉన్నా 70 ఏళ్ళు ఉన్నా సరే ఒక 30-35 ఇయర్స్ వాళ్ళ ఒక అమ్మాయిని ఒక అత్త అని పిలవటం, ఇంత ఏజ్ తగ్గించుకునే క్యారెక్టర్ చేస్తున్నారు తప్పితే విజయ్ సేతుపతి లాగా ఒక ఫాదర్ రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక స్టార్ హీరో ఎవరు చూపించట్లేదు. ఒక చిన్న గొప్ప అంత కొత్త హీరో చేసినా కానీ అవి పెద్ద క్లిక్ అవ్వట్లేదు. కాబట్టి తెలుగు ఆడియన్స్కి ఇటువంటి చిత్రాలు రావండి. ఎందుకంటే దర్శకులు తీయలేకపోతున్నారు. వాళ్ళ దర్శకులు తీసే క్యాపబిలిటీ ఉన్నా కానీ హీరో యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి అంతో కొద్దిగా అప్పుడప్పుడు వచ్చిన ఈ తమిళ్ ఫ్లేవర్ చూడటం బెటర్ అండి తెలుగు వాళ్ళు.